వెల్కమ్ బ్యాక్. కవితపై మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలకు జాగృతి కార్యకర్తలు నిరసన తెలుపుతూ దాడి చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. దీంతో గన్మెన్ 6 రౌండ్ల కాల్పులు జరిపారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది, మల్లన్న ఏమన్నారు, ఆ తర్వాత దాడి ఎలా జరిగింది ఏంటి అన్నటువంటిది ఒకసారి మల్లన్న ఏం మాట్లాడారు కవిత పైన, కవిత గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపో తీరితే బిడ్డను కట్టేసినట్టుంది కదా. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధం? నువ్వు బీసీయా? నీకు ఏమైనా సంబంధమా? కంచం పోతుందా, మంచం పోతున్నాయా మనకేమన్నా? నువ్వు బీసీయా? నీకు ఏమైనా సంబంధమా? కంచం పోతుందా, మంచం పోతున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది వాళ్ళకి అర్థం కాదు. ఒక గన్మెన్ నాకు లోపల రక్షణగా ఉంటే లోపటికి వచ్చినటువంటి సుజిత్రావు, కల్వకుంట్ల కవిత బంధు సుజిత్రావు అనేటువంటి వ్యక్తి లోపలికి వచ్చి మా గన్మెన్ దగ్గర గన్ లాక్కొని నా పైన ఫైర్ చేయడానికి ప్రయత్నించిండు. వెంటనే అప్రమత్తమైనటువంటి మా గన్మెన్ గాల్లో కాల్పులు జరపడం జరిగింది. దీంతో భయపడ్డటువంటి వాళ్ళు, అలాగే నాకు రక్షణగా ఉన్నటువంటి మరొక గన్మెన్ శ్రీనివాస్ బయట ఉన్నాడు. శ్రీనివాస్ పైన దాడి చేసి ఆయన పిస్టల్ లాక్కోవడానికి ప్రయత్నం చేసిరు. అనేక రకాల దాడులు చేసి విధ్వంసం చేసినారు. ఈ దానికి కరెక్ట్ గా ఉదయం 9 గంటలకు బీసీల రాజకీయ పార్టీ రాబోతుందనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం, గంటన్నర తర్వాత ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం, కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచ్చి హత్యా ప్రయత్నానికి పాల్పడింది. ఇవాళ బీసీల పైన దాడులు చేస్తే, తీన్మార్ మల్లన్నను హతమారిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో. కానీ ఇవాళ నా ఆఫీస్ మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది. ఈ రక్తపు మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలము బరాబర్ రాజకీయం చేయబోతా ఉన్నాం, రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం. ఈ హత్యా ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన 1200 మందిని చంపిండు. ఆ తర్వాత నేరెళ్ల ఘటనలో అనేక మంది మీ అన్న చంపిండు, లారీలతో దొక్కించి చంపిండు. ఇవాళ బీసీ ఉద్యమాన్ని అనసడానికి మీరు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని సమాజం అంతా గమనిస్తుంది. రైట్. కవిత వర్సెస్ మల్లన్న ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకోవడం జరిగింది. మరి గెస్టులు సిద్ధంగా ఉన్నారు ఈ మాటలు, ఈ దాడులు వీటిపై స్పందించేందుకు. బచ్చు శ్రీనివాస్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. డాక్టర్ లింగం యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా బచ్చు శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ఎందుకు బీఆర్ఎస్ నేతలు పెద్దగా స్పందించినట్టు అనిపించలేదు, ఓన్లీ జాగృతి కార్యకర్తలు మాత్రమే అనిపించింది? అట్లా ఏం లేదండి. మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ గారికి, సోదరుడు లింగం యాదవ్ గారికి అందరు కూడా నమస్తే. మొట్టమొదట సంఘటన పూర్వాపరాలు తెలుసుకోకుండా ఇమ్మీడియట్ గా తక్షణమే స్పందించలేకుండా ఉంది పార్టీ అనేది. అందుకోసమే ఇంకా పార్టీ తొందరగా స్పందించలేదని నేను అనుకుంటున్నా. అయితే ఈ వ్యవహారంలో ఏం జరిగింది ఏంటి అనేటువంటిది తెలియాల్సి ఉంది ఇంకా. కాబట్టి దానిపైన పార్టీ ఇప్పటికిప్పుడే స్పందించకుండా ఉంది అని నేను అంటే శ్రీనివాస్ గారు, పూర్వపరాలు ఏముందండి అక్కడ? మీరు బయట విన్నారు, మాట్లాడిన విధానం చూశారు. అదే బయట నాకు అర్థం కాలేదా? అంటే నేను మళ్ళీ దాన్ని నేను అనొచ్చా అనొద్దు? మరి అనొచ్చు, ఎందుకు? వాడు అంత ఏం పొత్తుంది అన్నటువంటి విధంగా, అంటే ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉంది, కంచమా మంచమా అన్నట్టు మాట్లాడితే, సో అది ఎవరు ఏ టైంలో ఎట్లా మాట్లాడినా కూడా వాడినటువంటి పదాలు అనేవి ఇబ్బందికరమే కదా? అవునండి, డెఫినెట్ గా ఆక్షేపణీయం, ఇబ్బందికరము, జుగుప్సాకరంగా ఉన్నటువంటి అంటే మీరు నిన్న అంటే జరిగినటువంటి విషయం ఇప్పటి వరకు కూడా బయట పోనీ మేము వినిపిస్తే అర్థం కాలేదు, ఎందుకు వినలేదు బీఆర్ఎస్ నేతలు? ఎందుకు అంటే అదేం అట్లేం లేదండి. పార్టీ ఎందుకు స్పందించలేదు అనేటువంటి దాని మీద నేనైతే స్పష్టత ఇవ్వలేను మీకు. ఓకే, పోనీ స్పందిస్తుందేమో చూద్దాం. మీరు చెప్పండి, అంటే కవిత పైన ఇప్పుడు మీరు విన్నారు కదా, సో ఈ వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్ గా ఇవి ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా కూడా
బీసీ నినాదం వాడుకొని నేను ఒక పెద్ద బీసీ లీడర్ను, నా వల్లనే బీసీలందరికీ రాజకీయ ప్రయోజనం చేకూరుతుంది, నేనే బీసీకి మొదటి నాయకుడిని, నా తర్వాత బీసీకి ఎవరు లేరు అనేటి విధంగా తిన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ చింతపండు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా విసిగి వేసారిపోయి అతన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. అతని ఉనికి కాపాడుకోవడానికి ఎక్కడో ప్రతి సందర్భంలోనూ అంటే అతను గతంలో కూడా ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఉచ్చబోస్తే కొట్టుకొని పోతారు, లేకపోతే ఇప్పుడు ఈ రోజు కంచం మంచం అనేటువంటి విధంగా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు తన రాజకీయ ఉనికిని కాపాడుకుంటూ ఒక ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా తను మారకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జగా వ్యవహరిస్తున్నటువంటి తీరు సమాజం మొత్తం ఖండిస్తుంది. దాని కవిత గారి పట్ల కూడా పార్టీ వెనుక ఉండి వారికి సహకరిస్తుంది. అరే త్వరలో దీనిపైన పార్టీ స్పందిస్తుందని నేను అనుకుంటున్నా. ఈ విధంగా తీన్మార్ మల్లన్న వ్యవహారం చూస్తుంటే తను రాబోయే రోజులలో తీవ్రమైనటువంటి ఇప్పుడు అంటే జాగృతే కాదు పార్టీ నుంచి కూడా అతను ఎదుర్కోక తప్పదు. ఓకే, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఈ విషయం పైన మీరేం మాట్లాడతారు? అంటే మీ అభిప్రాయం చెప్పండి దీని గురించి. నేను క్వశ్చన్ ఏం అడుగు. భారతీయ జనతా పార్టీ ఇటువంటి విషయాల్ని, ఇటువంటి అసభ్య పదజాలాన్ని వాడడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎవరైనా కానీ రాజకీయాల్లో ఆదర్శంగా ఉండాలి, మాట నోరు జారకుండా తెల్లారి బాధపడి పశ్చాత్తాపడి సారీ చెప్పేటువంటి పరిస్థితి రాణించుకోవద్దు. 10 మంది నవ్వుకునే విధంగా ఎవరు కూడా భాష వాడదు. బహుశా భలే కవిత గారు ఆ యొక్క బీసీ బిల్లు ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తున్న నిర్ణయాన్ని, కేబినెట్ నిర్ణయాన్ని తాను చేసిన పోరాటం వల్ల రావడం అని చెప్పుకోవడం అంటే కొద్దిగా ఎగ్జాగ్రేషన్ గా బాగా చెప్పుకోవడం, అది ఎవరినన్నా కానీ వింతే అనిపిస్తుంది. కానీ దాన్ని ఆధారంగా చేసుకొని ఆ నవీన్ గారు ఆ రకంగా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. ఆ వర్డ్స్ మళ్ళీ మేము ఉచ్చరించలేము, ఇది మంచి పద్ధతి కూడా కాదు. అయినా మనమంతా కూడా అన్ని పార్టీలు కూడా అందరు నాయకులందరూ కూడాను ప్రజల కోసం చేసేటువంటి విషయాల మీద పర్సనల్ తీసుకొని పర్సనల్ అటాక్, క్యారెక్టర్ అసాసినేషన్ అన్న మాటలు కరెక్ట్ కాదు. ఇది ఏ కోశాన కూడా ఎవ్వరం కూడా భరించే విషయం కాదు. గతంలో కూడా జరిగి ఉంటాయి ఇటువంటి ఇతర నాయకుల ద్వారా, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఒక పార్టీ అని కాదు, అనేక పార్టీ నాయకులు ఇటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. ఇది ఎవ్వరం కూడా సమర్థించేటువంటి విషయం కాదు. కాబట్టి జ్యోతిష గారు ఈ యొక్క విషయాల్లో మరి ఇరు పార్టీల మీద, ఇరు వర్గాల మీద ఎఫ్ఐఆర్ అయినాయా, మరి కంప్లైంట్లు అయితే ఇచ్చుకున్నారు, ఎవరికి ఎఫ్ఐఆర్లు అనేది డీటెయిల్స్ తెలియవు. కఠినంగా సర్కార్ వ్యవహరిస్తే రాబోయే కాలంలో ఇటువంటి విషయాలు జరిగే అవకాశం తగ్గేటువంటి పరిస్థితి ఉంటుందని నా అంచనా. అబద్ధాలు ఆడి ఎదుటోళ్లను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఒక నాయకుడికి తప్పు అయితే, భాష ఇష్టానుసారంగా మాట్లాడడం కారణంగా అవతల వారిని రెచ్చగొట్టేటువంటి విషయంలో అంటే శ్రీనివాస్ గారు, ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపట్టింది అనుకోండి, లేదంటే అంతకు ముందే దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, లేదా పార్టీలకి ఇది అలవాటే కదా, అంటే మేమే మెడలు వంచినాం, మా వల్లే అది సాధ్యమైంది అంటే, ఈవెన్ మీరు కూడా 2-3 సార్లు కాంగ్రెస్కు సంబంధించి అంటే సెంట్రల్ బిల్లులకు సంబంధించి కొన్ని వెనక్కి తీసుకున్న క్రమంలోనో లేదా ఇంకోటో ఆ విషయంలో ఖచ్చితంగా ఆపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు ఆ వాయిస్ ఎత్తుకున్నట్లయితే, అంటే వాళ్ళ వల్ల జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా మేము ఆ నినాదం ఎత్తుకున్నాం, మెడలు వంచాం, అందుకే తీసుకొచ్చారు ఆ బిల్లు, లేదంటే అందుకోసమే ఇది జరిగింది, ఈ పథకం వచ్చింది అన్నటువంటి రకరకాల సందర్భాల్లో వింటూనే ఉంటాం. అది ఫలానా పార్టీకో లేదంటే కవితకు మాత్రం మినహాయింపు అనేది కాదు, అన్ని పార్టీలు అట్లనే బిహేవ్ చేస్తాయి కదా. డెఫినెట్ గా క్లెయిమ్ చేసుకోవడం అన్నది ఎంతవరకు సబబ్ అన్నది వాళ్ళు ఆలోచిస్తారు ఎవరైనా. సిద్ధాంత పరంగా లాజికల్ గా ఒక ఇష్యూ మీద మీ స్టాండ్ మొదటి నుంచి ఉన్న విషయం అయితే అందరం డిమాండ్ చేస్తున్న విషయమే, అందరం కోరుకుంటున్న విషయమే. కానీ ఆ ఇష్యూలో కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న నిర్ణయంలో వారే కారణం, మేమే కారణం అని చెప్పుకోవడం కారణంగా వారు రెచ్చిపోయి ఉంటారు నవీన్ గారు. కానీ ప్రజెంటేషన్, అడ్వకేసీ అన్నది చాలా ఇంపార్టెంట్. భాష కారణంగా చెప్పే విధానంలో మార్పు ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా ఈ సైడ్ మల్లన్న గారు మాట్లాడే భాష ఆక్షేపణ అనిపిస్తే ఎవరికైనా కానీ ఇది
ఇది నవ్వు వస్తా ఉంటే ఇటువంటి భాష మాట్లాడితే ఒక ఎమ్మెల్సీ అయి ఉంది, ఇది మంచిది కాదు. ఈ సైడ్ కూడా క్లెయిమ్ చేసుకుంటే చేసుకొని కానట్లేదు. కానీ నేపథ్యం ఏంది, మీ యొక్క లాజిక్ ఏంది, మీ యొక్క స్టాండ్ గతంలో ఏముండే ఇప్పుడేమున్నది చెప్పండి. గతంలో మీరే అధికారంలో ఉన్నారు కదా 10 సంవత్సరాలు, మీరే కదా ఏలింది ఒక రాష్ట్రాన్ని. ఎవరికైనా బీసీలకు ఇంపార్టెన్స్ ఇచ్చినారా మీరు? బీసీలని గౌరవం ఇచ్చినారా మీ పార్టీ సర్కార్? ఇవాళ కొత్తగా మీరు మాట్లాడి క్లెయిమ్ చేసుకుంటున్న విషయం అది ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు, దాన్ని అర్థం చేసుకోరు కూడా. ఓకే, ఎంత డ్రామా ఒకసారి లింగం యాదవ్ గారి వర్షన్ తీసుకుందామండి. అంబేద్కర్ గారి యొక్క విగ్రహం గురించి పెట్టాలని చెప్పి కోరినారు మన కవిత గారు, ఇమ్మీడియట్ గా ఓడిపోగానే. అది మీరేం చేసినారు కవిత గారు? 10 సంవత్సరాల సర్కార్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టకపోయినారు? బయట పెట్టిన దాన్ని ఒకసారి దర్శనం చేసుకోరు, లేదంటే నివాళులు అర్పించారు మీ పార్టీ నాయకులు, ముఖ్య నేత. ఇవన్నీ తప్పులు కనిపించాయి మీకు. ఓకే, తర్వాత ఏమైంది మళ్ళీ మీ కుటుంబంలో మొత్తం కళాలతో ఎంత కొత్త గనవడతా ఉన్నది. ఓకే, ఒకసారి లింగం యాదవ్ గారు, ఇప్పుడు అంటే గుడ్ మార్నింగ్ అండి, కవిత డిమాండ్ చేస్తే ఇచ్చారా లేకపోతే లేదా అది క్లెయిమ్ చేసుకోవడం జనాలు చూస్తూనే ఉన్నారు. అంటే మీరు ఏ ప్రాతిపదికగా 42% రిజర్వేషన్కు సంబంధించి, బీసీలకు 42% రిజర్వేషన్కు సంబంధించి ముందుకెళ్తున్నారు ఏంటి అనేది. సో ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటేనే క్లెయిమ్ అయిపోయేంత సిచ్యువేషన్ అయితే కాదు కదా. సో దానికోసం అంటే మల్లన్న వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు హెచ్ఎం టీవీ ప్రేక్షకులు, పెద్దలు, కో-ప్యానలిస్టులు అందరికీ నమస్కారం. డెఫినెట్ గా ఏదైతే భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడవలసినటువంటి సమయంలో అన్పార్లమెంటరీ వార్డ్స్ ఎవరు మాట్లాడినా కూడా అది ఖండించవలసిందే. ఎందుకంటే ఇవాళ ఆడబిడ్డల్ని గౌరవించుకోవాల్సినటువంటి సంప్రదాయం మనది. అటువంటి సంప్రదాయంలో ఇలాంటి మాటలు మంచిది కాదు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఇవాళ ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఏదో కంప్లైంట్ చేయడము ఆ విధంగా ఉండాలి తప్ప ఇవాళ వ్యక్తిగతంగా దాడులు చేయడం అనేది కూడా ఇది కూడా మంచిది కాదు. అందుకే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా ఇట్లాంటి చర్యల మీద డెఫినెట్ కూడా ప్రభుత్వం సీరియస్ ఉంటుంది. ఎవరు కూడా నేను ఏమంటున్నట్టే ఈ దాడులు అనేది మంచి సంస్కృతి కాదు. అదే విధంగా ఏదైనా అన్పార్లమెంటరీ వార్డ్స్ మాట్లాడడం కూడా మంచిది కాదు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఆనాడిచ్చినటువంటి మా నాయకుడు చెప్పినటువంటి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని మేనిఫెస్టోలో పెట్టి దానికి అనుగుణంగానే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే మేమెంతో మాకంతా జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని మీరందరూ చూసిరు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక శాస్త్రీయబద్ధంగా క్యాస్ట్ సెన్సస్ చేసి తర్వాత ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగానే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి వాళ్ళ 42% రిజర్వేషన్ ఇవాళ బీసీలకు ఇవ్వాలి. తద్వారా వాళ్ళందరూ కూడా వాళ్ళ రాజకీయంగా విద్యా ఉద్యోగ పరంగా వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. వాళ్ళంతా అణగారిన వర్గాలు కూడా వాళ్ళు కూడా చేయితో వస్తుందనే ఉద్దేశంతో ఇవాళ ఆ బిల్లు కూడా అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ అది రాష్ట్రపతి దగ్గర ఉంది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ వీళ్ళిద్దరూ ఒకవైపు ఏదైతే కవిత గారు అదే విధంగా తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడే పెద్దలు కూడా చెప్పారు, 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఆనాడు కేసీఆర్, ఇదే కవిత గారు ఆనాడు ఎంపీగా ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి వీళ్ళకి ఏనాడు కూడా బీసీల మీద చిత్తశుద్ధి లేదు, బీసీల మీద ప్రేమ లేదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి బీసీలకు 33% రిజర్వేషన్ ఉంటే అది 22%కి వచ్చింది. మరి ఈ కవిత గారు ఏనాడైనా ప్రశ్నించిరా అండి? సొంత తండ్రే కదా బీసీలకు రిజర్వేషన్ తగ్గుతుంది, బీసీలకు అన్యాయం అవుతుందని ఏనాడు కూడా ప్రశ్నించినటువంటి వ్యక్తి ఈ కవిత గారు. ఇవాళ పక్క రాష్ట్రంలో తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతుంది, అది 9th షెడ్యూల్ లో పెట్టింది. మరి ఆ విధంగా ఏనాడైనా గుర్తొచ్చిరా? ఇవాళ కవిత గారికి అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ ఏంది అంబేద్కర్, పూలే ఇవాళ గుర్తొచ్చిరు. మరి 10 ఏళ్లలో ఎందుకు గుర్తు రాలేదు? మీ నాన్నని కేసీఆర్ ని ఎందుకు ప్రశ్నించలేదు? బీసీలకు ఒక రాష్ట్ర అధ్యక్షుడి పదవో లేదా మీ జాతీయ అధ్యక్షుడి పదవో ఇవ్వాలని ఎందుకు డిమాండ్ చేయలేదు? దయచేసి ఈ డ్రామాలని కట్టి పెట్టండి. ఇవాళ మా ప్రభుత్వానికి లింగం యాదవ్ గారు మీ వాయిస్ తీసుకుంటాను, ఇంకా ఉంది బట్ ఒక కాలర్ తీసుకుని చాలా సేపు నుండి వెయిట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి, ఒకసారి కాలర్తో మాట్లాడాక మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు మేబీ కాల్ డ్రాప్ అయినట్టుంది. లింగం యాదవ్ గారు ప్లీజ్ కంటిన్యూ.
నేనేమంటే ఇవాళ మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళు చేయకపోయినా ఇవాళ బిల్లు ప్రెసిడెంట్ దగ్గర ఉందండి. వాళ్ళు చేయకపోయినా కూడా మేము ఇచ్చినటువంటి మాట తప్పొద్దు, బీసీలకు మనం ఏదైతే మన నాయకుడు చెప్పాడో దానికి అనుగుణంగా ఇవాళ 42% రిజర్వేషన్ కోసం ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేయాలని ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని అంతా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రత్యేకించి బీసీలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకున్నట్టు ఒక గొప్ప నిర్ణయాన్ని ఇవాళ అందరు సపోర్ట్ ఉన్నారు. ఈ తరుణంలో దీన్ని డైవర్ట్ చేయడం కోసం మేము చేసినామని నేను అదే చెప్తున్నాండి. 10 ఏళ్ల గుర్తురానటువంటి వ్యక్తులు వాళ్ళు ఒకవైపు మేమేదో ఇచ్చినామని ఇంకొక వ్యక్తులు వీళ్ళిద్దరు కాదు కండి నిజమైనది ఇచ్చిన అంటే ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు ఒకరి మీద ఒకరు తిట్టుకోవడాలు ఇది మంచి పద్ధతి కాదు. దాడులు కూడా ఇంకొకటి ఈ సంస్కృతిని ఈ మధ్యలో నేతలు మాట్లాడుకునే మాటలు విమర్శించుకునే విమర్శలు లిటరల్ అవి తిట్లే కదా అండి. అందరూ అదే పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే కొంతమంది అందరూ అంటే అందరిని ఒకగాటి నేను కట్టట్లేదు కానీ మాక్సిమం మెంబర్స్ జోష్నా అదే చెప్తున్నా. అసలు ఈ తెలంగాణలో ఈ బూత్ రాజకీయాన్ని అధికారిక భాషగా చేసిందవరండి కేసీఆర్ గా మీరు అందరూ కూడా చూశారు. సీనియర్ జర్నలిస్టు 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఏ విధంగా భాష మాట్లాడారో మనం చూసాం. నేను ఒక సంస్కారంగా ఆ భాష నేను చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఆ భాషకు ఇవాళ వీళ్ళు కొనసాగింపు చేస్తున్నారు. అయినా కూడా ప్రజాప్రభుత్వంలో అలాంటివి క్షమించదు. ఎవరైనా నాయకులు ఒక ఆదర్శవంతంగా ఉండాలండి. భాష మాట్లాడేటప్పుడు ఇవాళ ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడండి. అనవసరంగా ఈ విధంగా మాట్లాడడం అనేది రేపు భవిష్యత్ తరాలు కూడా ఏం మెసేజ్ ఇస్తున్నాం. అందుకే ఇట్లాంటిది ఈ ప్రభుత్వం ఎవరిని కూడా ఉపేక్షించదు. అదే అంటే లింగం యాదవ్ గారు మరి ఇప్పుడు నవీన్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ గతంలోనే అంటే కాంగ్రెస్ కు సంబంధించి ఇప్పుడు ఆయన టెక్నికల్ గా మీ దగ్గర ఉన్నట్టే గానీ దూరంగానే. సో ఇప్పుడు దీనిపైన సీఎం గారు స్పందించాలి అని అంటున్నారు కవిత గారు. డెఫినెట్ కూడా ఇవాళ చట్ట ప్రకారం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్సు. ఇవాళ వీళ్ళు మాట్లాడిన భాష కవిత గారు ఏదైతే మల్లన్న గారు ఆమె మీద మాట్లాడారో అదే విధంగా ఇవాళ జాగృతి వాళ్ళు కార్యకర్తలు నాయకులు దాడి మీద టీవీ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేయడం కూడా ఇవి రెండు కూడా సమర్థనీయం కాదు. రెండును కూడా ఖండించవలసిందే. ప్రజాస్వామ్యంలో దాడులు మంచిది కాదు. భాష కూడా మనం మాట్లాడే భాష ఒక పార్లమెంటరీ సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలి. అందుకే వాళ్ళ ప్రభుత్వం డెఫినెట్ కూడా ఈ విషయాలను సీరియస్ తీసుకుంటుంది. ఎవరు కూడా ఈ భవిష్యత్తులో ఈ విధంగా మాట్లాడకుండా అదే విధంగా ఎవరు కూడా ఈ విధంగా దాడులు చేయకుండా కూడా ఇంకోటి నేను ఏమంటున్నానంటే ఈ భాషకు ఆద్యుడు గతంలో ఉన్నటువంటి కేసీఆర్గా ఈ దాడులకు కూడా తెలంగాణ సంస్కృతి కాదండి. దాడుల సంస్కృతి ఈ సంస్కృతిని తెలంగాణకు తీసుకొచ్చింది కూడా బీఆర్ఎస్ నాయకులే. అందుకే నేను ఏమంటే ఇది మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇలాంటి విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించదు. డెఫినెట్ కూడా ఇవాళ మీరందరూ కూడా చూసారు. ఆల్రెడీ పోలీసులు కూడా కేసు నమోదు చేసిరు. డెఫినెట్ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటది. ఇందులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అని ఉండదు కండి. పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. చట్ట ప్రకారం ఎవరు దోషులు ఏం జరిగింది అనేది ఎంక్వైరీ తర్వాత మనం డిసైడ్ చేయాలి. లింగం యాదవ్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కానీ ఇటువంటి వ్యాఖ్యలు జరిగినప్పుడు ఇంత ఉద్రిక్తంగా కనిపిస్తున్నప్పుడు ఇన్ని నోళ్లలో నానుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక స్పందన ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది తప్పు, ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు, ఖండిస్తున్నాం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే టోటల్గా దగ్గరుండి అన్నీ చేయించడం అనేది కాదు ఇక్కడ. ముఖ్యంగా నేతలు చాలా సందర్భాల్లో కూడా పలు సందర్భాల్లో ఒకరినంటే ఇంకొకరు ఖచ్చితంగా స్పందించి తీరుతారు. అది ఏ పార్టీ అయినా కూడా. నేను ముందుగా అదే చెప్పా చూసిన గారు. ఏదైతే మల్లన్న గారు కవిత గారి మీద మాట్లాడారో ఒక ఆడబిడ్డల్ని గౌరవించుకోవడం మన తెలంగాణ సంప్రదాయం. ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని ఇది మీరు పార్టీ ముందే స్టాండ్ చెప్పాము. నేను ఏమంటున్నాడే దాడులు కూడా సరికాదంటున్నా. అసలు ఈ భాషకు ఇట్లాంటి భాష యూజ్ చేయడానికి తెలంగాణలో ఈ బూత్ భాషని అధికారిక భాషగా తీసుకొచ్చింది ఎవరండి? కేసీఆర్ కదా దీనికి ఆద్యుడు. ఈ తెలంగాణలో దాడుల సంస్కృతి కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కదా జరిగింది. మీరందరూ కూడా చూసారు గతంలో ఏ విధంగా దాడులు చేసారు 10 ఏళ్లలో. అయినా ఈ ప్రభుత్వంలో అలాంటి విషయాలకు తావులేదు. డెఫినెట్ కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఎవరు కూడా ఇలాంటి దాడులకు గాని ఇలాంటి భాష గాని మాట్లాడేటప్పుడు ఆలోచించి, ఎందుకంటే ప్రజాస్వామ్యం భాష నేతలు ఎలా మాట్లాడుతున్నారు, గత సీఎం ఎలా మాట్లాడారు, ఇప్పుడు సీఎం ఎట్లా మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాట్లాడినటువంటి మాటలు పదాల గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడింది ఇప్పుడున్న సీఎం కావచ్చు, అంతకుముందు సీఎం కావచ్చు, మహిళల పట్ల కావచ్చు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి లేదు. అంటే అది అనాలన్నా అనక ఉండా ఏ పదాలు దొరక్క అలా మాట్లాడినా కూడా ఆయన ఉద్దేశం అది కాకపోయినా మాట్లాడేశారు కదా. సో దానికి వాళ్ళే ఆద్యులు, వాళ్ళ ద్వారా ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి వచ్చింది అనుకోవడం కరెక్టేనా?
నేనేమంటున్నాండి, నేను చాలా స్పష్టంగా చెప్పినా ఆ విధంగా మాట్లాడడం సరైంది కాదు. ఆడబిడ్డల్ని గౌరవించుకోవడం మన సంప్రదాయం. ఇది ఎవరు మాట్లాడినా కూడా తప్పే అండి. ఆ విధంగా మాట్లాడొద్దని నేను మా అధ్యక్షుడు గారే చెప్పారు. డెఫినెట్ కూడా ఎవరైనా, నేనేమంటున్నా, మహిళల్ని ఆ విధంగా కించపరిచయంగా ఎవరు మాట్లాడొద్దండి. అది ఎవరైనా కూడా. నేనేమంటున్నా, అదే విధంగా దాడులు చేయడం కూడా సరికాదు కదా. ప్రజాస్వామ్యంలో మీరు ఏదైనా ఉంటే కంప్లైంట్ చేసుకోవాలి, కానీ వ్యక్తిగతంగా దాడులు చేయడం కూడా మంచిది కాదు కదా. అందుకే రెండింటిని ఖండిస్తున్నా. ఈ రెండింటి కూడా ఆకులు గత ప్రభుత్వ, ఇవాళ నేను మరి భాష గురించి మాట్లాడితే ఈ భాషను తీసుకొచ్చింది ఎవరండి? తెలంగాణలో భూత్ పురాణం ఈ విధంగా మాట్లాడిన గతంలో ఈ కేసీఆర్ కదా ఆప్తుడు. లింగం యాదవ్ గారు మాట్లాడిన వ్యవహారానికి సంబంధించి అభ్యంతరకరమైనటువంటి మాటలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటున్న విషయం, దీనికి ఆద్యులు వాళ్ళే, దీనికి ఆద్యులు వాళ్ళు అంటే ఇది ఎంకరేజ్ చేసినట్టుందా లేకపోతే అది అర్థం అవ్వట్లా? ఇంతవరకు బీఆర్ఎస్ కేసీఆర్ స్పందించలేదు. ఏం మాట్లాడతారండి? లింగం యాదవ్ గారు, నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. మీరు దీన్ని ఖండిస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం ఆద్యులు వాళ్ళే, అందుకోసం ఇదంతా జరుగుతోంది అన్న విధంగా మాట్లాడుతున్నారు. అది నేను ఏమంటున్నా, 100% ఎవరైనా మహిళలను ఆ విధంగా కించపరచడం నా మొదటి స్టేట్మెంట్ చూసిన. మీరు రికార్డ్ ఒకసారి మళ్ళీ మీరు చూడండి, రిప్లై చేయండి. ఎవరు మాట్లాడినా కూడా తప్పే. ఎట్ ద సేమ్ టైం మరి ఇప్పటి వరకు కేసీఆర్ ఎందుకు స్పందించలేదండి? కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదండి? వాళ్ళ సొంత బిడ్డే చెల్లెనే కదా, వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ కదా, ఇంకా పార్టీలో ఉంది కదా, ఎందుకు మాట్లాడలే మరి? అంటే మీ స్టాండ్ ఏంది? ఈ నాటకాలు వద్దండి దయచేసి. ఆ క్వశ్చన్ శ్రీనివాస్ గారిని మొదట్లోనే అడిగారు, మీరు ఎందుకు చెప్పాలి శ్రీనివాస్ గారు? ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, ఒక్క నిమిషం చెప్పండి శ్రీనివాస్ గారు. జ్యోత్స్న గారు, నాకు ఇంతకు ముందు సమాచారం లేకుండే రాత్రి ఇప్పటికే మా మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు ఈ సంఘటనను ఖండించడమే కాకుండా తక్షణమే మాట్లాడివ్వండి, తక్షణమే ఆయన మాట్లాడిన మాటలు నేను ఇప్పుడు యాక్చువల్ గా బయట కూడా నేను విన్నా మీరు మాట్లాడుతుంటే. అయితే ఆ మాటలు అసలు దాడి కాదు, విధ్వంసం జరగాలి, ఓన్లీ దాడి జరిగింది. ఆ దాడిని సమర్థిస్తున్నా నేనైతే. దాడి మాత్రమే జరిగింది. అసలు వ్యక్తిగతంగా ఇంకా అతను ప్రత్యక్ష దాడి జరగాల్సి ఉండే, కానీ గవర్నమెంట్స్ ఉండి ఆపినరు. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు అతని అతనికి భయం భక్తి లేకుండా పోయింది, అతనికి ఏ విధమైనటువంటి భయం లేకుండా పోయింది. గతంలో రెడ్డి సామాజిక వర్గం మీద మాట్లాడిండు, ఇప్పుడు కవిత గారి మీద మాట్లాడిండు. బీసీ ప్రాతినిధ్యం వహిస్తే ఏందండి? ఆయన బీసీలకు ఆయన ఒక్కడే ఉండా నాయకుడు? ఆర్ కృష్ణయ్య దగ్గర నుంచి 50 ఏళ్ల నుంచి బీసీలకు నాయకులు ఉన్నారు. ఈయననే మొదల, ఈయననే చివరి వ్యక్తి. నీకేదైనా రాజకీయం చేయదలుచుకునేది ఉంటే చేసుకోవాయా, ఎవడొద్దు అంటుండు. మంచం సంబంధాలు ఏందండి? నాకు అర్థం కాదు. ఇంత దిగజారు మాట్లాడేది ఏంది? సిగ్గు శరం ఏం లేదా ఆయనకు ఇట్లా మాట్లాడడానికి? దాన్ని మళ్ళా భూత పురాణం కేసీఆర్ గారు మాట్లాడిండ్రు. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, పెద్ద మనిషిగా, 80 ఏళ్ల వ్యక్తిగా ఆయన ఏమైనా మాటలు మాట్లాడితే మాట్లాడచ్చు. వినండి. లింగం యాదవ్ గారు, మీ టైంలో మీరు మాట్లాడండి, వాళ్ళ టైంలో వాళ్ళు మాట్లాడతారు. లింగం యాదవ్ గారు మాట్లాడినాక మీరు మాట్లాడండి. వెనకట వాడు ఇట్లనే ఊర్లో ఒక పెద్ద మనిషి చనిపోతే పోయి ఆ ఊరు సర్పంచ్ సంలాయించిందంట, నీకైనా తల్లే నాకైనా తల్లే చచ్చిపోయిందిరా ఇంకా లేచి రాదు అని. మళ్ళా తర్వాత సర్పంచ్ లేకపోతే ఒక భార్య చనిపోయిందట. ఆ సర్పంచ్ లేకపోతే సర్పంచ్ తమ్ముడు పోయి నీకైనా భార్యనే నాకైనా భార్యనే అన్నాడట. ఇక అట్లుంది ఈ భాష కథ. కేసీఆర్ గారు మాట్లాడిండ్రు, ఇప్పుడు ఆయననే నేర్పించిండు. ఏం నేర్పించిండు కేసీఆర్ గారు? ఇంత అధ్వానంగా దిగజారి మాట్లాడిన పరిస్థితులు ఏ రోజు తెలంగాణ గడిచిన 10 సంవత్సరాలలో కానీ 25 సంవత్సరాలలో తెలంగాణలో ఇంత దరిద్రంగా మాట్లాడిన సందర్భాలు నేనైతే వినలే. ఎందుకంటే నేను మొదటి నుంచి ఉన్న 2001 నుంచి పార్టీలో ఉన్న ఇలాంటి భాషన ఇంత దిగజారి వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదండి. ఏం మాటలు అవన్నీ? నువ్వు మాట్లాడడానికి బీసీలకు సంబంధాన్ని చెప్పడానికి ఈ పదాలు ఉపయోగిస్తాడా? ఇంకా వాళ్ళు చాలా సహనంతో స్పందించిండ్రేమో అనిపిస్తుంది నాకైతే. వ్యక్తిగతంగా అతని మీద ప్రత్యక్ష దాడి జరగలే, అది జరగనందుకు సంతోషపడాలి. డెఫినెట్ గా దాడి జరుగుతుంది. దాడి జరగకుండా ఎట్లుంటది అంటే, నువ్వు గిల్లి సప్పుడు చేయకుంటే నోరు మూసుకొని ఉన్నామంటే ఎట్లయితుంది? నువ్వైతే శ్రీనివాస్ గారు మీ వాయిస్ కంటిన్యూ చేస్తా. ఒక్క నిమిషం. శంకర్ గారు ఫోన్ లైన్ లో చాలా టైం అవుతుంది, ఆయన ఒకసారి మాట్లాడదాం. కరీంనగర్ నుంచి చేస్తున్నారు మీరు కాల్. శంకర్ గారు నమస్తే అండి. ఓకే శ్రీనివాస్ గారు కంటిన్యూ చేయండి, మేబీ కాల్ డ్రాప్ అయినట్టుంది.
ఎందుకంటే ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు తక్షణమైనటువంటి ప్రతిస్పందన ఉంటది. దాని మీద ఎవరికో అప్లికేషన్ ఇవ్వాలి, ఇంకెవరికో ఇంకెవరికో పోయి కంప్లైంట్ ఇవ్వాలంటే ఉండదు. ఈ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము, మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఒకరిని ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేస్తామంటే దానికి ప్రతిస్పందనగా చాలా తక్కువ చేసిండ్రు జాగృతి కార్యకర్తలు. నన్ను అడిగితే ఇప్పుడు నేను ఫుల్ బయట విన్న, నేను చాలా తక్కువ చేసిండ్రు. వ్యక్తిగత దాడి ఖచ్చితంగా జరుగుతుందేమో నాకు తెలిసి మళ్ళీ కూడా ఆయన నవీన్ ఇద్దరు ఉంటే ఇంకో 4 గన్మెన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఉన్నారు, 6 గన్మెన్స్ తోని బయట తిరగాలి, లేకపోతే ఖచ్చితంగా ఆయన మీద వ్యక్తిగత దాడులు ఉంటాయనే అనుమానం నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే కవిత గారిని అభిమానించే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా తన వెనకాల ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే సమాధానం అంటే శ్రీనివాస్ గారు డెఫినెట్ గా ఇటువంటి వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేసినా కూడా తప్పే. ఈ క్రమంలో అంటే అది ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఒక ప్రొసీజర్ ఉంటది కదా, దానికి బదులు ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు సమర్థనీయం? డెఫినెట్ గా దాడి జరుగుతుంది. నేను అంటున్నా, జరిగిన దాడి చాలా తక్కువ, ఇంకా ఎక్కువ జరగాల్సి ఉండే. వ్యక్తిగతంగా ఆయన మీద కూడా వ్యక్తిగత దాడి జరగాల్సి ఉండే. ఆయన అన్ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ అక్కడ 2 గన్మెన్స్ ఉన్నారు, గాల్లోకి కాల్పులు జరిపారు కాబట్టి వెళ్ళిపోయారు. కానీ ఆయన మీద కూడా వ్యక్తిగత దాడి జరగాల్సి ఉండే, అప్పుడే కరెక్ట్. ఇది ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆ మాత్రం కూడా దాడి జరగలేదంటే దానికి అసలు విలువే లేదు. తన్నించుకోవడానికే మాట్లాడిండేమో అనిపిస్తుంది నాకైతే. వార్తల్లో వ్యక్తిగా నిలబడడానికి, ఆ విధంగా దాడి జరిపించుకోవడానికి కావాలనే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుండు చింతపండు నవీన్ అనే వ్యక్తి. గతంలో కూడా ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అత్యంత దారుణంగా మాట్లాడిండు, మళ్ళీ ఇప్పుడు అదే మాట్లాడిండు. ఎన్నిసార్లు మాట్లాడుతారండి ఇట్లా? బీసీలకి ఒక్కడేనా? బీసీలకు ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద స్పందిస్తుంది, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కూడా మాట్లాడుతుంది, బీజేపీ కూడా మాట్లాడుతుంది. అసలు ఈయన ఎవరు ఇప్పుడు? ఈజ్ సస్పెండెడ్ ఎమ్మెల్సీ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, ఈజ్ నో మోర్ యాక్చువల్లీ. ఆయనకున్న శ్రీనివాస్ గారు అలాంటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించాలి? కాంగ్రెస్ తరఫున ఇక్కడ కవిత గారు ఏమన్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, లేదంటే ఆయనే వెనుకుండి మాట్లాడించినట్టు మేము అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఒక మాట నేను చెప్తున్నా, సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎందుకు స్పందించాలి అంటారంటే, ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా, ఇట్లాంటి సంఘటనలు ఏవి జరిగినా దానిపైన ఇమ్మీడియట్ గా చట్టపరమైనటువంటి చర్యలు తక్షణమే తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటది. సీఎం గారు కాంగ్రెస్ పార్టీ ఒక్కదానికే సీఎం గారు కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు అన్ని సంఘటనలు రేవంత్ రెడ్డి గారే ఎనుకుండి మాట్లాడించినట్టు మేము భావించాల్సి వస్తుంది అంటే దీనిపైన నేను మాట్లాడలేను. ఎందుకంటే కవిత గారు ఏ ఉద్దేశంతో మాట్లాడినరో, ఆవిడకున్నటువంటి సమాచారం ఏముందో నాకు తెలియదు కదా. ఓకే. అండ్ అల్జపూర్ శ్రీనివాస్ గారు, ముఖ్యంగా నేతలు అంటే ఇక్కడ నవీన లేదంటే అంటే ఈ వ్యాఖ్యలు మిగతా వాటికి పోలిస్తే ఖచ్చితంగా అభ్యంతరకరం, పూర్తి భిన్నంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఇవి పక్కన పెడితే నేతలు ఏ మాట పడితే ఆ మాట, ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుకోవడం విమర్శల వేదికగా, అంటే ఏంటిది? అదే చెప్తున్నా జ్యోత్స్న గారు, రాజకీయాలంటే చాలా చీప్ గా చూస్తా ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, సమర్థార్ మనుషులంతా కూడా ఈసడించుకుంటా ఉన్నారు. ఇలాంటివి చూస్తే ఈసడించుకుంటారు. మరి రాజకీయ నాయకులు అంటే ముందర ఏమనకపోయినా కానీ వారి ఆప్షన్స్ లో నెగటివ్ ఇంపాక్ట్, నెగటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఆ రకంగా మాట్లాడుకుంటా ఉంటారు రాజకీయ నాయకుల గురించి. ఇది ఎవ్వరం కూడా ఆహ్వానించదగ్గ వ్యవహారం కాదు. ఆ యొక్క మాటలు కావచ్చు, లేకుంటే చేతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా చట్టాలు తమ చేతుల్లో తీసుకోవద్దు. ఇప్పుడు మా మిత్రుడు సోదరుడు బచ్చు శ్రీనివాస్ గారు అంటారు, అంతకన్నా ఇంకా ఎక్కువ దాడి చేయాల్సిందే, దాడి చేయదగ్గ అంటే దాని అర్థమైంది చట్టం మా చేతుల్లో తీసుకుంటామని చెప్పేసి. అది కరెక్ట్ కాదు. వి షుడ్ నాట్ సపోర్ట్ ఎనీ అన్లాఫుల్ ఇల్లీగల్ యాక్టివిటీ. ఆ క్రైమ్ మా చేతుల్లో, ఆఫెన్స్ మా చేతుల్లో తీసుకోవద్దు. ఇది సిద్ధాంతపరమైన విషయాల మీద ఏమైనా పొరపాచాలు ఉంటే మీరు మాటలతో సిద్ధాంతాలతో కొట్టాడాలి. కానీ భౌతిక దాడులు ఏంది, భాష ఏంది, భౌతిక దాడులు ఏంది, ఎవరికి ఆదర్శం? మన ఇంట్లో కూడా కుటుంబాలు ఉంటాయి, ఆ మహిళలు ఉంటారు, చెల్లెళ్ళు, కూతుర్లు, భార్య, తల్లులు, వాళ్ళ ముందర ఈ మాటలు ఎవరైనా మెచ్చుకుంటారా మనల్ని మనం మాట్లాడితే? సో ఇది
డెఫినెట్ గా నవీన్ అనే వ్యక్తి ఆయన బీసీల కోసం పోరాటం చేస్తా ఉన్నాడు, అది కాదనండి సత్యం. కానీ ఎట్లా నేను పోరాటం చేస్తున్నాను, నేను ఒక్కనే పేటెంట్ రైట్ నా హక్కుదారిని కాబట్టి నేను ఏం మాట్లాడినా నడుస్తా అనుకుంటే కూడా బీసీ సంఘాలు ఎవరు కూడా, బీసీ వ్యక్తులు ఎవరు కూడా సమర్థించరు. ఎవరైనా బీసీలైనా ఇంకెవరైనా కానీ భాష పట్ల ఎవ్వరు కూడా హర్షం వ్యక్తం చేయరండి. అటువంటి వ్యవహారం కారణంగా బీసీ ఉద్యమం నీరు గారిపోతుంది ఏమన్నా భయం కూడా ఉంటుంది. నిజమైన బీసీ వాదుల్లో, బీసీ నాయకులు మేమంతా బీసీలమే కదా, మేము మాట్లాడతాం, అనేక విషయాలు మాట్లాడతాం సిద్ధాంతపరంగా, లాజికల్ గా. మా లక్ష్మణ్ గారు ఉన్నారు, మేము అనేక మంది మాట్లాడుతూ ఉంటాం కదా. ఎప్పుడు ఇటువంటి భాష మా చేతుల్లో తీసుకోలే, మా నాకు రాదే. ఎన్నడన్నా కెలుసు సింగిల్ ఇన్స్టాన్స్ కోపం వచ్చినా కోపాన్ని కంట్రోల్ చేసుకుని పద్ధతి ప్రకారం మాట్లాడి వాళ్ళను ఎక్కి వాళ్ళని కన్విన్స్ చేయడమా లేకుంటే మాటలతో డామినేట్ చేయడమా అనేది చెప్తా. కానీ భాష కారణంగా లేదంటే భౌతిక దాడుల కారణంగా గెలుస్తాము, విజయం సాధిస్తాము, ప్రజా ఆమోదం పొందుతాం అంటే ఏ క్వశ్చన్ కూడా కాదు. ఇటు కవిత గారు కూడా దాడి చేయడం కరెక్ట్ కాదు. మీరు కంప్లైంట్ ఇవ్వాల్సింది ఆ భాష మీద మాట్లాడితే. ఓకే, ప్రభుత్వం అయితే ముఖ్యంగా నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం దాడి కూడా చేయడం కరెక్ట్ కాదు అన్నటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది, అది చట్ట వ్యతిరేకమే అని చెప్పేసి అన్నారు. సో చూద్దాం, అంటే ఇద్దరు ఒకరిపై ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు, ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఈ బీసీ ఆర్డినెన్స్, బీసీకి సంబంధించి స్థానిక ఎన్నికల్లో కావచ్చు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు 42% రిజర్వేషన్. అయితే ఈ వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఆర్డినెన్స్ తెచ్చైనా కూడా రిజర్వేషన్తో ముందుకెళ్తామని ప్రభుత్వం అంటున్నటువంటి క్రమంలో ఇందులో గందరగోళం నెలకొంది అని చెప్పేసి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో, విమర్శిస్తున్నటువంటి క్రమంలో మాట్లాడదాం. ఈ రిజర్వేషన్ బిల్లు వీటికి సంబంధించే చర్చను అడుగుతూ ఈ వ్యాఖ్యలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ 42% రిజర్వేషన్ ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది లేనిది మాట్లాడదాం. లింగం యాదవ్ గారు, మీ వాయిస్ తీసుకుంటాను, బట్ బ్రేక్ తర్వాత మీతో స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. లింగం యాదవ్ గారు, ఆర్డినెన్స్కు సంబంధించి చెల్లే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి లేనిది అనేది ఇక్కడ చర్చ. ఒకవైపు గవర్నర్ ఆమోదం తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది, మంత్ ఎండ్లోపు అది క్లియర్ అవ్వాలి. సో ఆమోదం వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా, ఒకవేళ రాకపోతే పార్టీ పరంగానే నైనా ముందుకెళ్ళాలి అని చూస్తున్నట్టుగా తెలుస్తోంది, మీరేం చెప్తారు? డెఫినెట్ గా అండి. నేను ఏమన్నా గతంలోనే మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు వాళ్ళ బీసీలకు మనం న్యాయం చేయాలి, జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి, దానికి అనుగుణంగానే వాళ్ళ ప్రజాప్రభుత్వం ఇవాళ శాస్త్రీయబద్ధంగా ఇవాళ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి క్యాస్ట్ సెన్సస్ చేసి ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వాలని బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసి ఇవాళ గవర్నర్ ద్వారా ఇవాళ గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు. అయితే గతంలో మనందరికీ తెలుసు, సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఇవాళ 50% ఎక్సీడ్ కావద్దనేది సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఉంది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి చాలా చేంజెస్ వచ్చినాయి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన 10% రిజర్వేషన్ ఇవాళ 60% వరకు కూడా ఇవాళ రిజర్వేషన్ అమలవుతుంది. ఇవాళ పక్క రాష్ట్రంలోనే తమిళనాడులో ఇవాళ 69% రిజర్వేషన్ అమలవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆనాడు ప్రభుత్వాలు ఇవాళ 9th షెడ్యూల్ లో పెట్టించడం జరిగింది. ఇవాళ మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ బీసీలకు జనాభా దమాషా ప్రకారం ఇవాళ రిజర్వేషన్ ఇవ్వాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు చట్టం చేయండి, లేదా 9th షెడ్యూల్ లో పెట్టండి అంటున్నాం. డెఫినెట్ కూడా మాకు ఆ నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అందుకే ఇవాళ గతంలో లెక్క ఇవాళ లేవండి, ఇవాళ 69% రిజర్వేషన్ అమలు అవుతుంది మరి ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. సో ఇట్లాంటి సందర్భం డెఫినెట్ కూడా ఇవాళ కోర్టులు కూడా ఛాలెంజ్ చేయలేవు. అందుకే మన క్యాబినెట్ మీటింగ్ లో అడ్వకేట్ జనరల్ కూడా అటెండ్ అయ్యారు. వారి ఒపీనియన్ కూడా అంటే లీగల్ కూడా ఎలాంటి హడ్డిల్స్ రాకుండా ఇవాళ అలాంటి చాలా చక్కగా అంటే ఎలాంటి అడ్డీస్ రాకుండానే ఇవాళ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది. డెఫినెట్ కూడా మేము ఏదైతే ఇచ్చామో మేనిఫెస్టోలో అన్నాడు 42% రిజర్వేషన్ అని అది అమలు చేసి తీరుతాం. ఇవాళ నేను మీ ద్వారా కూడా మరొకసారి ఇక్కడ ఉన్న ప్యానెల్లకు కానీ లేదా తెలంగాణ ప్రజలకు కానీ రాజకీయ పక్షాలకు కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు ఈ రిజర్వేషన్ ని అడ్డుకోకండి. ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు అంటే కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు, ఇది కోర్టులో నిలవదు, ఇది దీన్ని అడ్డుకుంటామని. ఇది దయచేసి ఇవాళ అణగారిన వర్గాలను అడ్డుకుంటామని వాళ్ళు చెప్పలేదండి, కోర్టులో నిలవదు వరకే వాళ్ళు చెప్పారు, వాళ్ళు అడ్డుకుంటామని చెప్పలేదు. మా సపోర్ట్ ఉంటుంది అన్నారు. చాలా వరకు అవన్నీ అంటున్నారు. అది నేను ఏమంటున్నా అంటే ఈ అపశకనాలు ఎందుకండి,
ఇవాళ నేను అదే చెప్తున్నా, గతంలో 50% అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం 60% రిజర్వేషన్ ఇవాళ ఈడబ్ల్యూఎస్ కి ఇచ్చిన తర్వాత ఇవాళ 60% అమలు అవుతుంది అంటే మీరు చెప్పింది ఇవాళ లాజికల్ గా లేదు కదా. సో అందువల్ల డెఫినెట్ కూడా నమ్మకం ఉంది. మనం ఇంకొకటి ఏంటంటే చాలా సార్లు జోష్న గారు చాలా సార్లు కోర్టులు గతంలో ఏం చెప్పినాయంటే మీకు సెన్సెస్ లేదు కాబట్టి మీకు రిజర్వేషన్ పెంచుకోవడానికి వీలు లేదన్నారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా లేదే. ఇవాళ సెన్సెస్ చేశాం, అదే విధంగా ఒక డెడికేషన్ కమిషన్ చాలా ఏసీ ఇవాళ దాని ఒక హౌస్ హోల్డ్ ఇంటింటి హౌస్ హోల్డ్ సర్వే చేసినాం. అంటే మన దగ్గర డేటా ఉంది, అక్యురేట్ డేటా. మనకి డెఫినెట్ కూడా ఈ 42% రిజర్వేషన్ అమలు అయి తీరుతాం, ఆ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం చిత్తశుద్ధి తెలంగాణ ప్రజలకు ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా అమలవుతుంది. శ్రీనివాస్ గారు, చిత్తశుద్ధితో ముందుకెళ్తోంది కాంగ్రెస్. ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్తోనే ఈ ఎన్నికలకు వెళతాము. అండ్ ఆర్డినెన్స్ అవ్వకపోయినా పార్టీ పరంగానే ఇస్తాము. ఖచ్చితంగా ఆర్డినెన్స్ కూడా వర్కౌట్ అయ్యే విధంగానే కసరత్తు చేశాము. న్యాయ నిపుణులతో కూర్చొని ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు చేసినటువంటి ఆర్డినెన్స్ ఇది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అన్నటువంటి ధీమాలో ఉన్నారు. ఇక్కడ ఏమైనా ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేయడం తప్ప ఆర్డినెన్స్ వర్కౌట్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది. ప్రతిపక్షాలన్నీ కూడా దీన్ని స్వాగతిస్తున్నాయండి. ఎవరు కూడా రాద్ధాంతం చేయట్లేదు. రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకి లేదు. ఒక బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు కూడా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మీరు ప్రజలను నమ్మించడానికి మీ కామారెడ్డి మీ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేయాలనే మేము అందరం కోరుకుంటున్నాం. అయితే దీంట్లో ఇప్పటి వరకు వికాస్ కిషన్ రావు గవాలి దాంట్లో కానీ లేకపోతే కృష్ణమూర్తి వర్సెస్ గవర్నమెంట్ కానీ జరిగిన కేసులలో 50% మించి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయినప్పుడు కేంద్ర ఆర్డినెన్స్ స్టేట్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ వస్తే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే విధంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి జీవో తీసుకొచ్చి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితులలో ఈ కేంద్ర ప్రభుత్వం కోర్టులు ఈ జీవోలను కొట్టివేసిన సందర్భం ఉంది. కాబట్టి ఇది ముందుకు వెళ్ళదేమో అనేటువంటి విషయాన్ని మేము ఎత్తి చూపిస్తున్నాం. అంతేగాని మాకు కోడిగుడ్డు మీద ఈకలు వీకేయాల్సిన అవసరము లేకపోతే ప్రతిపక్ష పార్టీలు దీనికి ప్రతిపక్ష పార్టీలే కదా మీ మీద ఒత్తిడి తెస్తుంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి, అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ 100% 42% రిజర్వేషన్ ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఓకే, అల్జాపూర్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఈ యొక్క బిల్ విషయంలో ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ లాజిక్ తోని ఏ లెక్కలతోని ఈ యొక్క బిల్లుగా మరి మార్చి అమలు చేస్తారన్న విషయం చాలా అనుమానాస్పదంగా ఉంటుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ చూసినాం. మనం పదే చెప్పుకుంటా ఉంటారు 69% తమిళనాడు అని చెప్పేసి. మళ్ళా ఈడబ్ల్యూఎస్ గురించి చెప్తా ఉంటారు. ఈడబ్ల్యూఎస్ గురించి కూడాను సుప్రీంకోర్టులో పిటిషన్ ఎస్ఎల్పి పడ్డాయి. అది సమ్మతమే, న్యాయ సమ్మతమే, చట్టబద్ధతనే. కాబట్టి ఇది కొట్టివేయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. 69% అమలు అయిన తర్వాత బీహార్ లో మిగతా చోట్ల పడ్డాయి, ఇక్కడ కూడా తెలంగాణ కూడా పడ్డాయి. ఆగినది ఎందుకు ఆగింది? బీహార్ లో అయిన తర్వాత ఎందుకు ఆగింది అంటే శ్రీనివాస్ గారు ఇక్కడ అది కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు సంబంధించి కూడా ఆ 50% క్యాప్ ఏదైతే ఉందో అది పోయింది. సో అది కూడా న్యాయపరంగా కలిసి వచ్చేటువంటి అవకాశమే ఉంది. మనం చదువుకున్నోళ్ళం లా తెలుసుకుంటూ మాట్లాడుకుంటే ఎట్లయితుంది? లా తెలిసిన తర్వాత తప్పు మాట్లాడితే ఎట్లయితుంది? నిన్న హైదరాబాద్ నినాక మొన్న గవాయి గారు వచ్చినారు నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవం కోసం. ఆ రోజు కూడా ఏం చెప్పినారు గవాయి గారు? పార్లమెంట్ కన్నా మన సుప్రీంకోర్టు కన్నా గొప్పది రాజ్యాంగం అని చెప్పినారు. రాజ్యాంగంలో ఏమున్నా చెప్పండి? రాజ్యాంగం అమలు చేయడానికి పార్లమెంట్ ఉన్నది, ఆ రాజ్యాంగం అమలు చేయడానికి సుప్రీంకోర్టు ఉన్నది. ఆ రాజ్యాంగం రాజ్యాంగంలో ఉన్న విషయము 50%. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు ఎన్నో సవరణలు జరిగాయి. అవకాశం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు సవరణలు చేసుకుంటూ వస్తున్నాం కదా, రాజ్యాంగంలో మార్పు జరుగుతోంది. ప్లీజ్ లెట్ మీ ఫినిష్. నేను భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ కట్ స్టాండ్ తీసుకున్నది. దేశవ్యాప్తంగా సెన్సెస్ జరగాలి, సెన్సెస్ తో పాటు కుల గణన కూడా జరగాలి అని డిసైడ్ చేసింది. కాబట్టి
ఒక్క 8-9 మాసాల్లో ఆ క్లారిటీ వస్తే పిక్చర్ చర్చ జరగాలి. ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే జనాభా మీదకి ఎట్లా రిజర్వేషన్ ఉందో నేచురల్ గా బీసీలో కోరుకుంటారు, దాంట్లో సందేహం లేదు. కానీ అంత సాధ్యమవుతుందా? సమాజం ఒప్పుకుంటుందా? ఆయా పార్టీలు ఒప్పుకుంటాయా? ఎంత మేరకు ఒప్పుకుంటాయా? ఒక చర్చ జరగడానికి ఈ యొక్క సెన్సెస్ రిపోర్ట్, కులగణన రిపోర్ట్ వస్తే పార్లమెంట్ లో మాట్లాడచ్చు, బయట మాట్లాడచ్చు. మీ యొక్క స్టాండ్ మీ పేపర్ల ద్వారా మీ నోట్ ద్వారా ఇవ్వచ్చు పార్టీల సర్కార్కి. డెఫినెట్ గా బీసీల పట్ల న్యాయసమ్మతంగా ఉండే ప్రతిపాదన భారతీయ జనతా పార్టీ ప్రపోజ్ చేస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ తెలిసి కూడా సాధ్యం కాదని తెలిసి కూడా 40% అమలు చేస్తున్నామని చెప్పడం అనేది బూటకం, అది తప్పు. ఏ కోశాన కూడా వీళ్ళతో కాదు, కావాలని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి మేము హౌస్ సపోర్ట్ చేస్తాం అన్కండిషనల్ గా, ఎటువంటి క్లారిఫికేషన్ అడగకుండా సపోర్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మా స్టాండ్ ఎంత ట్రాన్స్పరెంట్ ఉన్నదో అర్థం చేసుకోండి. కానీ కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధి, దాని క్లారిటీ, దాని ఆన్సర్ వాళ్ళకి సాధ్యం కాదనే విషయం. అయినా నాటకాలు మాట్లాడితే ఉత్సాహం జరుపుకుంటా ఉంటే ఎట్లా చూస్తే. లింగం యాదవ్ గారు, ఈ ఆర్డినెన్స్ పరంగా వెళ్తే గత ఎగ్జాంపుల్స్ ఏవి కూడా ఆర్డినెన్స్ వర్కౌట్ అయినట్టు కనిపించట్లేదు. ఈవెన్ తమిళనాడుకు సంబంధించి కూడా 90 నుండి స్టార్ట్ అయితే 94 వరకు కూడా ఆర్డినెన్స్లు అన్ని కూడా పోయాయి. ఆ తర్వాత 9th షెడ్యూల్లో జాయిన్ అవ్వడం, చేర్చడం అనేది పార్లమెంట్ వేదికగానే జరిగింది. ఈవెన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు సంబంధించి కూడా పార్లమెంట్ వేదికగానే. సో ఈ ఆర్డినెన్స్ ఎట్టి పరిస్థితుల్లో అవని విషయం అని తెలిసినా కూడా అవుతుంది, మేము చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాం అంటే ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి చేస్తున్నాం అన్నటువంటి అటెంప్ట్ చూపిస్తున్నారు జనాలకు అనేది ప్రతిపక్షాల వాదన. అండి, కేంద్రంలో రాష్ట్రపతి గారు కానీ రాష్ట్రంలో గవర్నరు ఆర్డినెన్స్ చేయడం అనేది అది పరిపాటి. ఇది భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయి. వాళ్ళ క్యాబినెట్ డిసిషన్స్ కు అనుగుణంగా ఇక్కడ గవర్నర్ గారు, కేంద్రంలో రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఇదే కొత్త సంప్రదాయం కాదండి. కానీ నేను ఏమంటున్నా, ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే విచిత్రంగా ఉంది. ఒకవైపు వాళ్ళేమో ఇది కాదంటారు, మళ్ళీ మేము సపోర్ట్ చేస్తున్నట్టు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ అంటే ఎవరండి? ఈ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఇవాళ ఎమ్మెల్యేలందరి ద్వారా అయింది కదా. అంటే వాళ్ళందరి అసెంబ్లీ ఒపీనియన్ తీసుకొని కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయదు? 9th షెడ్యూల్ ఎందుకు పెట్టదు? నువ్వు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, నీకు బీసీల మీద ప్రేమ ఉంటే 9th షెడ్యూల్ లో పెట్టు. ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో 9th షెడ్యూల్ లో చెప్పండి గారు. ఏ సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో 9th షెడ్యూల్ లో చేర్చబడతాయి చెప్పండి. అది చదవండి. 9th షెడ్యూల్ లో ఏం అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే పెట్టొచ్చు. ఏం అవసరం, స్పెసిఫిక్ గా ఏం అవసరం లేదు. ఇంకొకటి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ సైంటిఫిక్ మీద ఆధారంగా ఇచ్చిరండి? మరి దాన్ని పెట్టినప్పుడు ఇదెందుకు పెట్టరు? అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నువ్వు బిల్లు పాస్ పెట్టి అమౌంట్ అంత ఆగమేఘాల మీద చేసినటువంటి నువ్వు మరి బీసీల కాడికి వచ్చే వరకే నీ సవతి తల్లి ప్రేమ ఎందుకు? అంటే బీసీలను నువ్వు చిన్న చూప? అంటే బీజేపీ మొదటి నుంచి కూడా బీసీల వ్యతిరేకమైనటువంటి పార్టీ అండి. ఆనాడు మండల కమిషన్ కూడా వ్యతిరేకంగా కమండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్. అందుకే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇవాళ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్లలో వాడు ఉన్న రిజర్వేషన్ బీఆర్ఎస్ నాయకులు తగ్గించారు. 33% ఉంటే అది ఇవాళ 22% వచ్చింది. మరి ఎందుకు కొట్లాలే 10 ఏళ్లలో కేసీఆర్, ఈ కవితారావు గారు, ఈ బీఆర్ఎస్ నాయకులు? ఇవాళ మేము చేస్తున్నాం, మాకు చిత్తశుద్ధి ఉంది, మేము కొట్లాడుతున్నాం. ఇవాళ గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పుకే ఇవాళ 60% రిజర్వేషన్ అమలు అవుతుంది ఇవాళ ఎడ్యుకేషన్ లో. లింగం యాదవ్ గారు, వాళ్ళ కొట్లాట ఏంటంటే మీరు హామీ ఇచ్చారు, అమలు గాని హామీ ఇచ్చారు, చేస్తున్నామని ప్రజలకు చెప్తున్నారు, ఇది జరగని విషయం అనేది వాళ్ళ వాదన. జోష్నా గారు, ఇది అమలు అవుతుందండి రాజ్యాంగం. ఇప్పుడు ఇంతకుముందే చెప్పినా, ఎవరు చెప్పినా కూడా కాన్స్టిట్యూషన్ సుప్రమసీ అంటే ఈ దేశంలో రాజ్యాంగమే అంతిమంగా నిర్ణయం తీసుకున్నది. రాజ్యాంగం ప్రకారం చట్టసభలకు ఉంది, చట్టసభలు తలుచుకుంటే అవుతుంది అంటున్నా నేను. ఇవాళ ఎంత నిర్ణయం ఇంతే ఉండాలని లేదని సాధ్యమవుతుంది కదా. 9th షెడ్యూల్ లో పెడితే ఇది సమస్య ఉంటుంది. ఇవాళ నాడు జయలలిత గారు పెట్టించారు కదా 9th షెడ్యూల్ లో. పక్కనే ఉంది కదా తమిళనాడు 60%. మరి అది కనబడతలేదా? అంటే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఈ బీసీల రాజకీయాలు ఒకవైపు సపోర్ట్ చేస్తున్నారు చెప్పుకుంటూ దీన్ని అడ్డుకోవడానికి వాళ్ళు ఛాయశక్తుల కృషి చేస్తున్నారు. ఇక్కడే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ మన అందరం బీసీలు కానీ ఇక్కడనే ఉన్నాం, ఏం కోరుకుందాం మన అందరం కూడా?
మీరు ముందుకెళ్ళండి, మీ ప్రభుత్వానికి మేము అందరం సపోర్ట్ ఉంటామని చెప్పేది పోయి దీని అడ్డుకుంటది, ఇది లీగల్ గా నిలబడదు, ఇది కోర్టుల ఛాలెంజ్. ఎక్కడ కోర్టులు అండి? కోర్టులే చెప్పినాయి మరి గతంలో 50% పోయి ఇవాళ 60% వచ్చింది. అండ్ ఫైనల్ గా జ్యోత్స్న గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. జ్యోత్స్న గారు, ఇప్పుడు తొందర ఎందుకు? మనం అందరం అంత ఆవేశపడిపోవాల్సిన అవసరం ఏముంది? సెప్టెంబర్ 30లోగా మీరు ఎన్నికలు నిర్వహించాలి. 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఈ రాష్ట్రంలో ఇంకెవరు కూడా అందరు కూడా స్వాగతిస్తారు. దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఇంకోటి నా కంక్లూజన్ లో ఒక పాయింట్ ఏంటంటే, ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కేసీఆర్ గారు, కేటీఆర్ గారు స్పందించాల్సినటువంటి వ్యక్తి ఏం కాదు. దానికి చాలా మంది నిన్న కార్యకర్తలే స్పందించారు. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు స్పందించారు. దానికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారే స్పందించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అవునండి, అది దేనికి స్పందిస్తే మరి ప్రతిపక్ష నాయకుడు స్పందిస్తారు. దేనికి స్పందించాలనో స్పందిస్తారు. మాకు తెలుసు కదా దేనికి స్పందించాలనో. మేము ఎవరి పట్ల ఏ విధంగా స్పందించాలనేది పార్టీకి ఒక లైన్ ఉంటుంది, స్పందిస్తారు. ఓకే ఓకే చూద్దామండి. ఇప్పుడు ఈ మంత్ ఎండ్లోక ఈ ఆర్డినెన్స్కు సంబంధించినటువంటి వివరాలు తెలుస్తాయి. అట్ ద సేమ్ టైం ఆర్డినెన్స్ ఒకటి వర్కౌట్ అయిన తర్వాత నోటిఫికేషన్ అనేది ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆర్డినెన్స్ లేకపోయినా కూడా పార్టీ పరంగానైనా కూడా ముందుకెళ్తామని కాంగ్రెస్ అంటోంది. మరి మిగతా పార్టీలు ఇస్తాయా, ఇవ్వవా? ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ వస్తే కనుక చూద్దాం. ఏదేమైనా కూడా సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నికలు ఖచ్చితంగా రిజర్వేషన్తోనే, బీసీ 42% రిజర్వేషన్తోనే అమలు చేసి తీరుతామంటున్నారు. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. లింగం యాదవ్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బచ్చు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.